హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే మన దగ్గర ఉన్న ఫ్రైస్ అయితే అప్డేట్ అయితే ఇస్తా. అండ్ అక్కడ ఫ్రైస్ ఉన్నాయి. అండ్ అవి వచ్చేసేసి ప్లాటినం డంబోయర్ కొయ్యి అయితే బ్రీడింగ్ అవుతున్నాయి. అండ్ దాంట్లో ఒక ఫీమేల్ అయితే బేబీస్ అయితే రిలీజ్ చేసింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఒక్క ఫ్రై గిట్ట మిగిలకుండా అన్ని తీసేసినాయి అనమాట. అండ్ ఇక్కడ గిట్ట మొయినా కల్చర్ అయితే అవుతుంది. సో ప్రొడక్షన్ అయితే గట్టిగానే అవుతుంది. సో జస్ట్ వేసి వన్ డేనే అవుతుంది, కాకపోతే ప్రొడక్షన్ అయితే చాలా హైలే అవుతుంది. అండ్ అండ్ వీటి కోసం ఫీడింగ్ కోసం అని చెప్పి ఆల్రెడీ నేనైతే డాఫ్నే కల్చర్ అయితే తీసుకొని వచ్చిన. అండ్ ఇవన్నీ దీంట్లో అయితే మన బరుంసాయి పిల్లలు అయితే ఉన్నాయి. సో ఫీడింగ్ అయితే చేస్తాం. అండ్ ఇదంతా డాఫ్నే కల్చర్ అనమాట. సో మనకి మ్యాక్సిమం చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే మనకైతే లైఫ్ ఫుడ్ ఉండాలి. సో వితౌట్ లైఫ్ ఫుడ్ బ్రీడ్ చేయకండి, బ్రీడ్ చేసిరు అని అంటే సో ఫ్రైస్ అయితే చచ్చిపోతాయి. సో బ్రీడ్ చేసిన దాని తర్వాత అయితే నన్ను అయితే అడగొద్దు ఫ్రైస్ చచ్చిపోతున్నాయి అని చెప్పి. సో ఫీడింగ్ టైం గిట సో వీడికి ఇంకా ఫీడింగ్ చేయలేదు. మార్నింగ్ జస్ట్ వేరే మొయినా ఫీడింగ్ చేసిన ఉండే. సో ఇప్పుడు డాఫ్నే ఉంది. సో డాఫ్నే ఫీడ్ చేస్తున్నాం. అండ్ ఫ్రైస్ అయితే చూడొచ్చు, అప్పటికిప్పటికి సైజ్ అయితే చాలా ఎక్కువ అయితే పెరిగినాయి. అండ్ మెయిన్ ఈ ఫ్రైస్ ఇంత మంచిగా గ్రోత్ వచ్చినానికి ఇక్కడ చూడొచ్చు, మనకైతే ఆల్రెడీ ఫ్రై అయితే ఒకటైతే మోల్టింగ్ అయితే స్టార్ట్ అయింది. రెడ్ కలర్లో అయితే వచ్చేసింది. ఐ థింక్ మీకైతే కెమెరాలో అయితే కరెక్ట్ విజిబుల్ అయితే అవుతుంది. అండ్ కొన్ని ఫ్రైస్ అయితే బ్లూ కలర్లో అయితే చేంజ్ అయినాయి. హెల్బాయ్ అయితే మరి అంత ఎక్కువ ఏం క్వాంటిటీలు అయితే లేవు. సో ఉన్న క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఉన్న క్వాంటిటీ కాడికి అయితే సో మంచిగా అయితే వస్తున్నాయి. అండ్ ఇవి వచ్చేసేసి బరుంసాయి. లాస్ట్ టైం అయితే నేను వియత్నాం లైన్ అని ఫస్ట్లో చెప్పినుండే, సారీ ఫర్ దట్. ఇది వచ్చేసి ఇండోనేషియా లైన్ అనమాట. అండ్ ఫ్రైస్ కొన్ని అయితే బ్లూ కలర్లో అయితే ఉన్నాయి. అండ్ ఇవి గిట్ట తొందరలో అయితే మోల్టింగ్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొయినా అంటున్నా డాఫ్నియా. సో దీంట్లో డాఫ్నియా మొయినా రెండు మిక్స్ ఉన్నట్టున్నాయి. సో ఫుల్ రెడ్గా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి అయితే ఫ్రైస్ అయితే ఇవి ప్లాంట్స్ అయితే ఇవి గ్రో అవుతున్నాయి. ఇవి వచ్చేసేసి సాల్వినియా అంటారు. సో సాల్వినియాలో జాయింట్ ఉంటుంది, మీనియా అని ఉంటుంది. చెప్పాలి అంటే యాక్చువల్లీ సాల్వినియాలో అయితే మనకైతే ఓన్లీ వన్ వెరైటీ ఉంటుంది. జాయింట్ గిట్ ఉంటుంది అంటారు, కాకపోతే అది వచ్చేసి మీ వాటర్ అండ్ దాన్ని బట్టి అయితే సైజెస్ అనేది అయితే పెరుగుతాయి అనమాట. అండ్ డైలీ మనం అయితే మినిమం ఇంత క్వాంటిటీ ఆఫ్ ఫీడ్ గిట్ ఇవ్వాలి ఫ్రైస్కి, లేదు అంటే క్వాలిటీలు అయితే రావు. అండ్ అప్పుడు నేను ఇది హెల్బాయ్ ఫ్రై అయితే మన కస్టమర్ అయితే ఇచ్చినండి, చాలా చిన్నగా ఉండే. ఐ థింక్ ఇంత సైజ్ అయితే ఉండే అనుకుంటా. అండ్ ఇప్పుడు దీని సైజ్ గిట్ చూడొచ్చు, 2 times బిగ్ అయితే అయ్యింది. అండ్ ఐ థింక్ దీని ఏజ్ వచ్చేసి ఒక 45 days ఆర్ ఉంటుంది అనుకుంటున్నా. 45-50 days ఏమో ఉంటాయి అంతే, ఈ హెల్బాయ్ అవి ఇవి కలిపి. సో ర్యాపిడ్ గ్రోత్ అయితే ఉందన్నమాట మన దగ్గర అయితే. అండ్ ఈ ప్లాంట్స్ అయితే సెట్ అయినాయి. ఇవి వాటర్ లెట్యూస్ అంటారు, ఫ్లోటింగ్ ప్లాంట్స్. అసలు ఈ ప్లాంట్స్ అయితే సెట్ అవ్వవు అని అనుకున్నా నేను మ్యాక్సిమం అని కాదు, అసలు సెట్ అయితే కావు అని అనుకున్నా. బాగానే సెట్ అవుతున్నాయి అండ్ గ్రో ఇట్ అవుతున్నాయి. అండ్ సైడ్కి అయితే మనకైతే కొన్ని వీటి యొక్క బేబీస్ గిట్ వస్తున్నాయి. అండ్ వీటికి ఏంటంటే వీటికి సపరేట్గా టబ్ ఉంది అని అంటేనే పాసిబుల్ అయితే అవుతుంది. సో మంచిగా గ్రో అవుతాయి. అండ్ డాఫ్నే గిట ఓకే, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ డాఫ్నే ఫీడ్ చేసింది అయితే మనమైతే 1 day వరకు అయితే సరిపోతుంది. అంటే ఈరోజు మొత్తం ఫీడ్ చేయకపోయినా అని ఏం కాదు, అంత క్వాంటిటీ అయితే ఇచ్చిన. డాఫ్నే వచ్చేసి అయితే నేనైతే ఇప్పుడు డాఫ్నే మొయినా 2 ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. అండ్ సో అట్లనే ఇక్కడ ఫ్రైస్ చూడొచ్చు, ఇక్కడ ఉన్న గిట కొన్ని ఫ్రైస్ అయితే ఉన్నాయి. సో ఈ కెమెరాలో క్యాప్చర్ అయితే అవుతున్నాయి. సో దీంట్లోకి వెళ్ళి గిట అంటే ఇది గిట దాంట్లోకి వెళ్ళి గ్రో అయిన ఉండే ఈ ప్లాంట్ సాల్వినియా. సో ఎవరికైనా కావాలంటే సేల్ గిట్ అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ కొన్ని ఇంకొక 15 daysలో అయితే మన హెల్బాయ్ ఫ్రైస్ అయితే ఈ సైజ్కి అయితే వస్తాయి. ఈ సైజ్కి రాగానే సో కొన్ని అయితే సేల్కి అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైనా ప్రైస్ కావాలి గ్రూమింగ్ చేసుకుంటాము అని అంటే సో ప్రజెంట్ అయితే ఇప్పుడైతే కావు, ఇంకొక 15 daysలో అయితే రెడీ అయితే అవుతాయి అనమాట. సో రెడీ అవ్వగానే నేనైతే ఇంకొక వీడియో అయితే చేస్తాను. అండ్ ప్రైస్ అప్డేట్ అయితే ఇదనమాట, నేను ప్రైస్ అప్డేట్ అయితే ఇస్తాను అని చెప్పిన. సో ఫైనల్ అయితే ప్రైస్ అయితే ఇవి. అండ్ ఒక్కొక్క ఫ్రై అయితే
కొన్ని ఫ్రైస్ అయితే బాటిలింగ్ స్టేజ్ అంత సైజ్ గిట్ వచ్చినాయి. సో చాలా తొందరగా. అండ్ ఇంకా కలరేషన్స్ రావాలి. సో కలరేషన్స్ వచ్చిన దాని తర్వాత నేనైతే బాటిలింగ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఆల్రెడీ ఒక హెల్బాయ్ ఫ్రై అయితే చూడొచ్చు ఇక్కడ. సో నేనైతే పట్టుకోవడం చూపిస్తాను. ఇది వచ్చేసి మేలో. సో స్టార్ట్ టైల్ గిట్ట కనిపిస్తుంది మీకు లైట్గా. సో ర్యాపిడ్ గ్రోత్ అవుతుంది. సో ఇది మొయినా అండ్ మొయినాకున్న పవర్ అనమాట. మొయినా డాఫ్నియా ఫీడింగ్ చేసి ఇట్లుంటుంది. అండ్ గ్రోత్ అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో అయితే స్నేల్స్ అయితే తీసుకున్నా. అండ్ మెయిన్ క్రెడిట్ ఏంటిది అని అంటే దీనికి మినరల్ వాటర్ యూజ్ చేయడం వల్లనే నాకు ఇంత మంచి గ్రోత్ అండ్ వీటికి టైం టు టైం లైఫ్ ఫుడ్స్ ఇచ్చిన దాని వల్లనే సో ఇంత మంచి అయితే గ్రోత్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్ అయితే మీరైతే మినరల్ వాటర్ అయితే యూజ్ చేయండి. బోర్ వాటర్కి అయితే సెట్ అవ్వట్లేదు. సో ఇదైతే నా పర్సనల్ సజెషన్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. ఎవరైనా ఫ్రైస్ పెంచుతున్నారు అంటే బ్రీడ్ చేస్తున్నారు అని అన్నా కానీ మినరల్ వాటర్ యూజ్ చేయండి. సో ది బెస్ట్ ఉంటుంది. దాంట్లో గిట్ట సర్వే అవ్వవు అని కాదు. సో ఎందుకో ఫ్రైస్ అయితే సెట్ అవ్వట్లేదు. అండ్ వాటికి వాటర్ కండిషన్ వల్ల ఏందో కానీ తెలియదు కానీ ఫ్రైస్ అయితే సెట్ అవ్వట్లేదు. సో నా సజెషన్ అయితే గో టు మినరల్ వాటర్ అనమాట. అండ్ ఆ ఫ్రైస్ అక్కడ గిట్ట ఉన్నాయి చూసిరా, అక్కడ ఉన్నాయి గిట్ట మినరల్ వాటర్లోనే ఉన్నాయి అనమాట. ఆల్మండ్ లీవ్స్ వేసి ఉండే ఆ వాటర్ యూజ్ చేస్తున్నా. సో తొందరలోనైతే సమ్మర్ బ్రీడింగ్ అయితే అప్డేట్ అయితే ఇస్తా. సో వీడియో అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.